కానీ ఇలా ఎంతకాలం ఆపుతారు చెప్పండి? అంతగా ప్రాబ్లం వస్తుందనుకుంటే ఆ ప్రాజెక్టును నేను పూర్తి చేస్తాను. ఈ రిజర్వాయర్ ప్రాజెక్టు రాజానే చేస్తాడు. ఎలా చేస్తారమ్మా ఈ విధంగా తిరుగుతుంటే? నా గురించి అడగటం కాదు అంకుల్, మీ అల్లుడు గురించి తెలుసుకుంటే చాలా బాగుండేది. చందుని కావాలని కోరుకున్నాకే పిచ్చోళ్ళ తయారవుతున్నాడు. తను పోయేలోగా అందరి జీవితాలు చక్కదిద్ది ఒక మంచి మార్గంలో పెట్టి చనిపోదాం అనుకుంటుంటే ప్రతి ఒక్కరూ తనని టార్చర్ పెట్టి చంపుతున్నారు. 24 ఏళ్ల అనుబంధం రేపో మాపో మాయం కాబోతుందని నీకంటే ముందు నుంచి నాకు తెలుసు. అంతకంటే ఎక్కువ విషయాన్ని నువ్వు భరిస్తున్నావా? తాళి కట్టిన ఒక్కరోజైనా చందుకి భర్తగా బ్రతకలేదు. ఒక్కరోజు నేను తనకి భర్తగా బ్రతికినా జీవితాంతో ఆ జ్ఞాపకాలతో మీకంటే బాగా బ్రతకగలను. ఆ విషయం మీకు తెలుసా? తెలీదు. అది కాదు రాజా, నన్ను మార్చడానికి ప్రయత్నించొద్దు. మీరు మీ భార్యని ప్రేమించారేమో, కానీ నేను నా భార్యని ఆరాధిస్తున్నాను. అది మీకు చెప్పిన అర్థం కాదు. దయచేసి నన్ను నా మానాన్ని వదిలేయండి ప్లీజ్. మరి రాజాను ముందు ప్రేమించి ఇష్టపడి ఈ రోజు అతన్ని అలా వదిలేయడం కరెక్టే అంటావు చందు? నీ పరిస్థితి నాకు తెలియంది కాదమ్మా, కానీ అతని పరిస్థితి కూడా కాస్త తెలుసుకోమని చెప్తున్నాను. మా పెళ్లిని ఎంత సీరియస్గా ఆలోచిస్తున్నావో రాజా విషయం కూడా నువ్వు అంతే సీరియస్గా ఆలోచించావు. భర్త అయితే మరి అతని చక్కదిద్దే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రాజా కావాలని కెరీర్ ని పాడు చేసుకోవడం లేదు, మనసు పాడి కెరీర్ ని పోగొట్టుకుంటున్నాడు. నిజంగా నువ్వు రియలైజ్ అయితే ఆలోచించు. చందు, అమ్మా చందు, చందు, పాపం మంచి నిద్రలో ఉన్నట్టుంది కాబోలు. అనవసరంగా లేపడం ఎందుకు? సారీ పెద్దమ్మ, ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడే పరిస్థితుల్లో లేను. అందుకే నువ్వు వచ్చి నన్ను నిద్రపోయినట్టు నటించాను. ఐఎమ్ సారీ. కృష్ణ, ఎక్కడికి వెళ్ళావు? నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. చందు ఇంట్లో ఒక్కతే ఉంది. నేను అనాథాశ్రమానికి వెళ్ళి వెంటనే వస్తాను. చందు ఏం చేస్తుంది? నిద్రపోతుంది. సరే వదిన, నువ్వు వెళ్ళిరా. ఏంటి కృష్ణ, ఏమైంది? ఏం లేదు వదినా. రాజాని కలిసావా? కలిశాను వదినా. ఏం మాట్లాడావు? ఏం మాట్లాడినా తను వినిపించుకునే పరిస్థితిలో లేడు వదినా.
భార్యని ఎవరైనా ఇంతగా ప్రేమించొచ్చనే విషయం రాజాని చూస్తుంటే అర్థమవుతుంది వదినా. ఇప్పటి వరకు నేను సూర్యని చాలా ప్రేమించాను అనుకున్నాను, కానీ రాజా అంత ప్రేమించలేదేమోనని నాకు అతన్ని కలిసిన తర్వాతే అనుమానం వస్తుంది వదినా. తనకు భార్య అంటే ప్రేమ కాదు, పిచ్చి. ప్రాణం ముఖ్యమా భార్య ప్రేమ ముఖ్యమనంటే ఆ పదం పూర్తయ్యేలోగా ప్రాణం తీసి ఎదురుగా పెట్టగలిగేంత ప్రేమ ఉంది తనకి చందు మీద. ఏం చేయగలం కృష్ణ? చందుకి రాజా అంటే అంతకు మించిన ప్రేమే ఉంది, కానీ ఆ ప్రేమను నిరూపించుకునే అదృష్టం అవకాశం లేవు తనకి. తను మాత్రం ఏం చేస్తుంది? కొంచెమైనా ఆ ప్రేమ తనకి దక్కితే చాలు అని తల్లడిల్లిపోతున్నాడు వదినా. చివరికి వీళ్ళ జీవితం ఏమవుతుందో ఏంటో. ఆ భగవంతుడు రాజా జీవితాన్ని ఏం చేస్తాడో కూడా తెలియడం లేదు. తనకు భార్య అంటే ప్రేమ కాదు, పిచ్చి. ప్రాణం ముఖ్యమా భార్య ప్రేమ ముఖ్యమనంటే ఆ పదం పూర్తయ్యేలోగా ప్రాణం తీసి ఎదురుగా పెట్టగలిగేంత ప్రేమ ఉంది. జయంతి, అక్క అక్క నువ్వేంటి ఇలా వచ్చావు? కూర్చో అక్క. నాకు ఫోన్ చేస్తే నేనే ఇంటికి వచ్చేదాన్ని కదా, ఇంత దూరం నువ్వు రావడం ఎందుకు? నీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే నేనే వచ్చాను. ఏంటక్క అది? రాజా గురించి, చందు గురించి మనం ఆలోచించాలి జయంతి. రోజు రోజుకి రాజా పరిస్థితి దిగజారిపోతోంది. తనకు ఎవరు సర్ది చెప్పాలని చూసినా వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. కృష్ణ వెళ్లి తనని ఓదార్చడానికి, తిరిగి మామూలు మనిషిని చేయటానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ తను వినిపించుకోలేదు. మరిది చందు మీద ప్రేమ అనాలో లేక పిచ్చి అనాలో తెలియడం లేదు జయంతి. రాజాని కన్విన్స్ చేయడానికి కృష్ణ వెళ్ళడం ఎందుకు? చందునే వెళ్ళొచ్చు కదా. ఏ తనకి మాత్రం బాధ్యత లేదా? రాజా ఎవరి కోసం అలా అయిపోతున్నాడో చందుకి తెలుసు కదా. తన వల్లే రాజా తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాడని తెలిసాక చందు ఎందుకు వెళ్ళి అతనితో మాట్లాడదక్కా? వాళ్ళిద్దరూ మాట్లాడుకోగలిగితే చాలా ప్రాబ్లం సాల్వ్ అవుతాయమ్మా. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంది, కానీ బయటపడరు. ఇద్దరు సూర్యచంద్రుల్లాంటి వాళ్ళు, ఒక్కసారి కలవరు. కానీ ప్రేమ ఉందని మనసులో అనుకుంటే సరిపోదక్కా, అది అవసరమైనప్పుడు బయట పెట్టాలి. రాజా జీవితం నాశనం అయిపోతోంది. తను పోయాక రాజా పిచ్చివాడైపోతాడు. అందుకే మాధవికి రాజాకి పెళ్లి చేయాలని మనతో ఎన్నిసార్లు అన్న మనిషి రాజా అవతల రోజు రోజుకి నాశనం అయిపోతుంటే ఏం పట్టించుకోకుండా ఎలా ఉంటుంది? అతన్ని తలుచుకుని బాధపడుతూనే ఉంది జయంతి. 4 గోడల మధ్య కూర్చొని 24 గంటలు ఏడిస్తే ఏం ఉపయోగం అక్క?
అసలు రాజా ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి కదా. తను కోరుకున్న దానిలో నాకేం తప్పు కనిపించడం లేదు. న్యాయం ఉందనిపిస్తోంది. ఉన్నంత కాలం తనతో కలిసి బ్రతకమని అడిగాడు. అందులో తప్పే ఉంది. తప్పులేదని నాకు తెలుసు జయంతి. కానీ తను చెప్పేది అది కాదు. తను పోయాక రాజా ఒంటరివాడైపోతాడు. అందుకే రాజా మాధవిలకు పెళ్లి చేయాలని తను అనుకుంటోంది. అక్క, ఒకటి మాత్రం నిజం. రాజా మాధవుల పెళ్లి జరుగుతుందో లేదో పక్కన పెడితే, చందు గనుక రాజాతో కలిసి ఉండకపోతే రాజాని మామూలు మనిషిని చేయడం ఇంపాసిబుల్. మనం ఇప్పుడు మార్చాల్సింది రాజాని కాదు, చందుని. చందు ఆలోచనల్లో మార్పు తీసుకురావాలి. మరి నువ్వేదో ఆలోచిస్తానన్నావు కదా. చందులో మార్పు తీసుకురావటం కోసం ఏదో ప్లాన్ ఆలోచించాలనుకున్నావు కదా. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేశావా? ఇంకా లేదక్కా. దాని గురించి ఆలోచిస్తున్నాను. అది వర్కౌట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అంత టైం వాళ్ళిద్దరికీ లేదమ్మా. ఎందుకంటే వాళ్ళిద్దరి పరిస్థితి చేదాటేలా ఉంది. చందు గురించి ఎంత దిగులుగా ఉందో రాజా గురించి అంత భయంగానూ ఉంది. ఎందుకంటే రాజాకి నేను కన్నతల్లిని కాకపోయినా అంతకంటే ఎక్కువ. లేదక్కా, నువ్వేం బాధపడకు. తొందరలోనే నేను వాళ్ళిద్దరినీ కలుపుతాను. చూస్తూ ఉండు. అమ్మా మాధవి, మీరా రండి. రాజా ఏడమ్మా? పైన గదిలో ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడు. ఆ గది నుంచి బయటికి రాడు. ఇదిగో చూడండి. తను తింటాడని వండటం పారేయటం. అసలు ఆ మనిషికి ఆకలి వేయడం లేదా, లేక ఆకలిస్తే పట్టించుకోవడం లేదా, ఏమీ అర్థం కావడం లేదు. ఇల్లు వదిలిపెట్టి వెళ్తే మళ్ళీ ఇంటికి రాడు. ఇంటికి తీసుకొని వస్తే ఆ గదిలోకి వెళ్తాడు, బయటికి రాడు. ఎంతమంది చెప్పినా మార్పు రావడం లేదు. మొన్నటికి మొన్న రోడ్డు మీద వెళ్తుంటే జయంతి గారు పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఫోన్ పక్కన పడేశాడు. బిజినెస్ పట్టించుకోడు. ఎవ్వరితోనూ మాట్లాడు. అసలు ఈ మనిషిని ఎలా బాగు చేసుకోవాలో తెలియడం లేదండి. నేను చూస్తానుండమ్మా.
ఏంటి రాజా ఇది? అసలు నువ్వేనా ఇలా ఉంది? ఏంటి ఈ అవతారం? ఇలా ఒంటరిగా చీకట్లో ఎందుకు కూర్చున్నావు? నాకు మిగిలింది ఒంటరితనమే కదా సార్. నా జీవితం అంతా చీకటిమయం. నీకు పిచ్చి బాగా ముదిరినట్లుంది. ఇప్పుడు ఏమైందని ఇలా తయారవుతున్నావు? చందు నీతో కలిసి బతకటం లేదు, అంతేనా? అసలు తనకు బతికే లేదని డాక్టర్లు చెప్తుంటే నీతో ఎలా కలిసి ఉంటుంది? అన్నీ తెలిసి ఎందుకు ఇలా పిచ్చి వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు? నువ్వు జీవితంలో బాగా ఎదుగుతున్నావని నమ్మి నీకు రికమెండ్ చేశాను. రామ్ ప్రసాద్కు రావాల్సిన కాంట్రాక్ట్ని నీ మీద నమ్మకంతో నీకొచ్చేలా చేశాను. ఆ రోజు అది రామ్ ప్రసాద్కు వచ్చేలా చేసుంటే కనీసం దాని మీద వచ్చే లాభంతోనైనా పెనాల్టీ కట్టుకుని ప్రాణాలతో ఉండేవాడు. అది అర్థం చేసుకో. ఆ రోజు అదెంత తప్పో ఈ రోజు నాకు అర్థమవుతోంది. నీకు రికమెండ్ చేసినందుకు ఆ సిఈ గారు నన్ను పట్టుకుని ఎన్నెన్ని మాట్లాడినాడో తెలుసా? నీకు సాయం చేసినందుకు నాకు ఇన్ని మాటలు అవసరమా? అంత పెద్ద ఆయన అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా మెదలకుండా ఉంటావే? చెప్పు, నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావో చూడు. నన్ను రికమెండ్ చేసింది మీరైనా మీ చేత ఆ పని చేయించింది మాత్రం చందునే కాదంటారా? నేను ఓడిపోవడం తనకి నచ్చదు. తనకు తెలియకుండా నాకు ద్రోహం చేశానని వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడింది. ఆ కాంట్రాక్ట్ నాకు వచ్చేలా మిమ్మల్ని ఒప్పించింది. అవును, తనే చేసింది. నువ్వు ఓడిపోవటం తనకిష్టం లేదని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. మరి ఇదేంటి? ఓటమి కాదా? ప్రపంచాన్ని పట్టించుకోకుండా 4 గోడల మధ్య బ్రతకడం ఓటమి కాదా? చెద్దుకు కావాల్సింది అదే కదా. పిచ్చే నీకు? నువ్వెప్పుడు బాగుండాలనే తను కోరుకునేది. నేను బాగుండాలి అంటే దానికి చందునే రావాలి. అసలు తను మీకు దండం పెడతాను సార్, దయచేసి నన్ను ఇలా వదిలేయండి. మీ అందరికీ నా ప్రవర్తన పిచ్చిలా అనిపించచ్చు, కానీ ఈ పిచ్చిలోనే నాకు బ్రతకాలనుంది. నన్ను వదిలేయండి. అక్క, రాజయంతి కూర్చో. నేను కూర్చోవడానికి రాలేదక్క. ఓ ఇంపార్టెంట్ విషయం చందుతో చెప్పి పోదామని వచ్చాను. చందు ఎక్కడా? చందు, చందు! నీతో ఒక విషయం చెప్పాలనిపించి వచ్చాను చందు. నేను ఫారెన్ వెళ్తున్నాను. యూరోప్ ట్రిప్ అంతా కలుపుకొని దాదాపు 1 నెల రోజుల పైనే పట్టొచ్చు. నీకు చెప్పాలి అనిపించి వచ్చాను. ఏంటి మీరనేది? ఇంతకుముందే చెప్పాను అనుకుంటాడు కదా, ఇది చాలా అరుదుగా వచ్చే అవకాశం, చాలా గొప్ప గౌరవం. అది నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మరి వెళ్ళాలి కదా. మీరు వెళ్ళడం లేదని చెప్పారట, డాడీతో మీరు మాట్లాడారట, మ్యారేజ్ కి కొంచెం టైం కావాలని అడిగి ఇప్పుడేంటి సడన్ గా? సడన్ గా ఏమి కాదు, నేను చెప్పింది కరెక్టే. నాకు కొంచెం టైం కావాలి. అదే 1 నెల 15 రోజులు కావాలి. నా ట్రిప్ అంతా కంప్లీట్ కావాలి అంటే టైం పడుతుంది. అయితే మీ పెళ్లి ఫారెన్ కి వెళ్ళొచ్చిన తర్వాతే ఉంటుందా జయంతి? అంతే కదా. నో, అలా ఎలా కుదురుతుంది జయంతి గారు? అన్నీ తెలిసి కూడా మీరు ఇలా చేయడం న్యాయంగా ఉందా? ఎందుకు ఇలా చేస్తున్నారు?
నా పరిస్థితి మీకు తెలుసు కదా. నెల రోజుల పాటు నిన్ను బతికుంటానో లేదో నాకు తెలియదు కదా. నిజమే చందు, కానీ నాకొచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకోవాలి? 12 ఏళ్లకొకసారి జరిగే గొప్ప సమ్మిట్ కి నేను వెళ్లి తీరాలి. దానిలో పార్టిసిపేట్ చేస్తే మీకెంత లాభం వస్తుంది? హ, లాభం గురించి కాదు, అదో గౌరవం. ఆడపిల్లకి తాలిబొట్టు కంటే మించిన గౌరవం ఉంటుందా? ఎన్ని కోట్లు తెచ్చిపోసినా ప్రేమించే భర్త దొరుకుతాడా చెప్పండి? ప్రపంచమంతా ఒకెత్తు, మనల్ని ప్రేమించే భర్త ఒకెత్తు అన్న నిజం మీకు అర్థం కావడం లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకోసం ప్రాణం పెట్టే డాడీని పెళ్లి చేసుకోవాల్సింది పోయి ఇలా వెళ్తానండం నిజంగా మీరు చేస్తున్న పెద్ద తప్పు. అవునా? అది తప్పే అయితే మరి నువ్వు చేస్తోందేంటి? గొప్ప ఏ మరి రాజా నిన్ను ప్రేమించలేదా? తను నీకు తాళి కట్టిన భర్త కాదా? తాళి విలువ గురించి, ప్రేమించిన మనిషి గురించి అంత గొప్పగా చెప్పిందానివి. మరి రాజా అలా పిచ్చోడైపోయి అందరిని వదిలేసి బ్రతుకుతూ ఉంటే ఎలా వదిలేశావు?